నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాఠశాల యాజమాన్య కమిటీ విధులు తెలియపరుస్తూ ఎస్ఎంసీ సభ్యుల ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం. యూహెచ్ఎఫ్ కమ్యూనికేషన్ పేలోడ్ను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టిన ఎన్స్పేస్ టెక్ సంస్థ. నీటిపారుదల వ్యవస్థలో సమగ్ర అభివృద్ధికి నీటి సంఘాలు కృషి చేస్తాయి. ప్రాజెక్టు కమిటీ చైర్మన్ మురళీధర్ రావు. కృష్ణా పశ్చిమ డెల్టా తెనాలి ప్రాజెక్టు కమిటీ కార్యవర్గ సమావేశం జరిగింది. కృష్ణా పశ్చిమ భాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రాజెక్టు కమిటీ తొలి సమావేశాన్ని కమిటీ చైర్మన్ పంతాని మురళీధరరావు అధ్యక్షత వహించారు. సమావేశంలో పర్యవేక్షణ, మూల్యాంకన, శిక్షణ, ఆర్థిక వనరులు, నీటి యాజమాన్యం, పనులు మరియు తదితర ఉపసంఘాల ఎన్నిక నిర్వహించారు. అదేవిధంగా సత్వరమే చేపట్టవలసిన పనులను సమావేశంలో తీర్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ పంతాని మురళీధరరావు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల కాలంలో వైసీపీ నిర్వీర్యం చేసిన నీటిపారుదల వ్యవస్థలను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. సమర్థవంతమైన నీటి పంపిణీ చేసుకోవడం, వ్యవసాయ ఉత్పత్తులను, ఆర్థిక వనరులను అభివృద్ధి చేసుకోవడం మరియు నీటిపారుదల వ్యవస్థల సమగ్ర అభివృద్ధి కోసం నీటి సంఘాలు కృషి చేస్తాయని అన్నారు. గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నీటి సంఘాలను నిర్వీర్యం చేసి రైతులకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడటం మనందరికీ తెలుసు. అది గమనించిన మన ముఖ్యమంత్రి పూజ్యులు పెద్దలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు వాటి సమస్యల పరిష్కారానికి ఎన్నికలు జరిపించటం జరిగింది. ఆ ఎన్నికలు సజావుగా సాధ్యమైనంత వరకు పోటీ లేకుండా ఎన్నిక జరిపించడానికి కృషి చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ ఇరిగేషన్ డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి మా వంతు ప్రయత్నం చేస్తామని, సాధ్యమైనంత వరకు పరిష్కారం అయ్యేటందుకు అందరి సహకారం తీసుకొని ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ సమావేశంలో వైస్ చైర్మన్ సునీల్ చౌదరి, ఇరిగేషన్ ఎస్సీ వెంకటరత్నం మరియు డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు. మా డిస్ట్రిబ్యూటర్ కమిటీలే కాదు, మన చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు ప్రతి కాలువ ఎక్కడి నుంచి ఉంది, చివరి నుంచి ఫస్ట్ నుంచి చివరి దాకా ప్రతి ఒక్కరు ఏఈ గారు కానీ డిఈ గారు కానీ మా డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ని తీసుకొని కాలువ పర్యవేక్షణ చేసి కాలువలో లోపం ఏముంది, ఎక్కడ మనం చేయాలి, ఎక్కడ చేయకూడదు అనేది మనం ఈ జనవరి ఫిబ్రవరి మాసంలో ఈ కాలువల మీద పర్యవేక్షణ చేయాలి. ముందల ప్రతి చివర ఎకరానికి కూడా మనం నీళ్ళు ఇచ్చేటట్టు చేయాలి. మనం ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలను నమ్ముకొని ఆయన పని చేస్తున్నారో చేయట్లేదా అని కూడా ఆయన ఎట్లా పర్యవేక్షణ చేస్తున్నాడు, మన ఏఈ గారు కానీ డిఈ గారు కానీ ఈ గారు కానీ వీళ్ళు కూడా కాలువల మీద పర్యవేక్షణ చేసి మన చివరి సాగు వరకు నీళ్లు తీసుకెళ్ళి కృషి చేయాల్సిందిగా కోరుతున్నాను. మమ్మల్ని ఎన్నుకోబడిన డీసీలకి, డబ్ల్యూఏలకి అందరికీ నమస్కారం. మాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి నా శుభాకాంక్షలు అండి. గతంలో నేను 2016 నుంచి 2019 దాకా డీసీగా పనిచేశాను. ఆ అనుభవంతో 5,70,000 ఎకరాలకి పీసీ గారిని డీసీ గారిని అందరం కలుపుకొని చివరి భూములు దాకా నీళ్ళు ఇస్తానికి నా వంతు కృషి చేస్తాను. కృష్ణా పశ్చిమ డెల్టాలో 5,71,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇది గుంటూరు, బాపట్ల మరియు ప్రకాశం జిల్లాలో విస్తరించి ఉంది. మనకి గుంటూరు జిల్లాలో 1,85,000 ఎకరాలు, బాపట్ల జిల్లాలో 3,80,000 ఎకరాలు, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో 7,000 ఎకరాలు ఉంది.
తెలుసు మీకు, ఈ మధ్య మనకి సాగునీటి సంఘాల ఎన్నికలు జరిగాయి. మనకు ఈ నీటిపారుదల వ్యవస్థలో సాగునీటి సంఘాల రైతుల సహకారం ఎంతో అవసరం అని చెప్పేసి మనకి ఈ నీటి సంఘాలు ప్రభుత్వం వారు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనం ఈ మధ్య 144 నీటి సంఘాలకి ఎన్నికలు జరుపుకున్నాము. మరియు ఆ 144 మంది కలిసి 22 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 20 కృష్ణా వెస్టర్న్ డెల్టా, 2 గుంటూరు ఛానల్ సంబంధించి మొత్తం 22 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు ఏర్పాటు చేశాము. ఆ 22 మంది డిస్ట్రిబ్యూటరీ కమిటీ కలిసి మనకి మన డీసీ మోర్తోట డీసీ గారిని మన చైర్మన్గా పంతాని మురళీధరరావు గారిని ఎన్నుకోవడం జరిగింది. చేబ్రోలు డీసీ గారిని సునీల్ చౌదరి గారిని మనం వైస్ చైర్మన్గా ఈ మధ్య ఎన్నిక చేయడం జరిగిందనమాట. సో ఈ అందరి సహకారంతో మనం ఈ నీటిపారుదల వ్యవస్థని బాగు చేసుకునేదానికి కృషి చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. మనకి సమర్థవంతమైన నీటి పంపిణీ చేసుకోవడం, వ్యవసాయ ఉత్పత్తులను అభివృద్ధి చేసుకోవడం, ఆర్థిక వనరులను అభివృద్ధి చేసుకోవడం, అదేవిధంగా నీటిపారుదల వ్యవస్థల సమగ్ర అభివృద్ధి కోసం ఈ నీటి సంఘాలను కూడా కృషి చేస్తానని మీకు తెలియజేస్తున్నాను. వంట నూనెలలో భారతదేశ స్వావలంబనకు దోహదం చేయడమే 3F ఆయిల్ ఫామ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఆయిల్ ఫామ్ తోటలు, ప్రాసెసింగ్ సౌకర్యాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుంటూరు జిల్లాలోని చేబ్రోలు, పొన్నూరు, కొల్లిపర, తెనాలి, పెదకాకాని మరియు దుగ్గిరాల మండలాలను ఆయిల్ ఫామ్ పంటని ప్రోత్సహించేందుకు 3F ఆయిల్ ఫామ్ కంపెనీకి కేటాయించడం జరిగింది. ఇందులో భాగంగా బుధవారం అనమర్లపూడి గ్రామంలోని పసుపులేటి శేషారావు పొలంలో 4 ఎకరాల తోటలో ఆయిల్ ఫామ్ మొక్కలను నాటడం జరిగింది. అనంతరం 3F ఆయిల్ ఫామ్ ప్రతినిధులు రైతులతో సమావేశమయ్యారు. రైతులు పామాయిల్ పంటను పండించే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి ఎలా సాధించాలి తదితర అంశాలను రైతులకు వివరించారు. ఆయిల్ ఫామ్ తోటలు, ప్రాసెసింగ్ సౌకర్యాలను అభివృద్ధి చేయాలని 3F ఆయిల్ ఫామ్ లక్ష్యంగా పెట్టుకుంటున్నట్లు చెప్పారు. ఈ పంట పండించే రైతులకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా రకాల ప్రోత్సాహకాలు అందుబాటులోకి తెచ్చాయని, అందులో మొదటిది ప్రతి ఎకరానికి 57 మొక్కల చొప్పున 100% సబ్సిడీతో మొక్కలను రైతులకు ఫ్యాక్టరీ ద్వారా అందజేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా నాటిన సంవత్సరం నుండి మొదటి 4 సంవత్సరాలకు ప్రతి ఎకరానికి 4200 చొప్పున అంతర్ పంటల మరియు ఎరువుల సబ్సిడీని రైతులకు నేరుగా అందజేయడం జరుగుతుందని, ఈ పరిస్థితుల్లో ఈ పంట చాలా మంచి ఆదాయాన్ని రైతులకు పంచుతుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. 3F కంపెనీ వాళ్ళు ఈ సబ్సిడీ ఈ మొక్కలు ఇచ్చి మంచి ప్రోత్సాహకాలు ఉన్నాయని పంట అంటే దీని మీద మొగ్గు చూపుతున్నాం. ఫ్యూచర్ ఆలోచిస్తే దీనికి మంచి దిగుబడులు, మంచి రేటు ఉంది కాబట్టి ఈ పంట వేసుకోవడానికి మేము ముందుకు వచ్చాం. ఎకరానికి 57 మొక్కలు, అంతర పంట వేసుకోవడానికి హెక్టార్కి 10,000 వాళ్ళు సబ్సిడీ రూపంలో ఇస్తున్నారు. అంతా మంచి ఆదాయం ఉన్న పంట ఇది. ప్రజెంట్ ఇప్పుడు ప్లాంటేషన్ జరుగుతూ ఉంది. ఇది పంట నాటిన తర్వాత 4 సంవత్సరాలకి దిగుబడి ఇస్తుంది. ఎకరానికి 10 టన్నులు యావరేజ్గా, ఎకరానికి 10 టన్ను కాడికి దిగుబడి వచ్చినా టన్ను వచ్చేటప్పటికి 20,000 దాకా ఉంది. ఇవాళ 2 లక్షల రూపాయలు ఎకరానికి నికర ఆదాయం వచ్చింది. ఖర్చు వచ్చేటప్పటికి ఒక 20,000 నుంచి 25,000 రూపాయలు ఖర్చు ఉంటుంది. 3F కంపెనీ వాళ్ళు నోటిఫైడ్ ఏరియా ఇంతకుముందు ఈ నోటిఫైడ్ ఏరియా కాలేదు కాబట్టి రైతులు ఎవరు ముందుకు రాలేదు. ఇప్పుడు 3F కంపెనీ వాళ్ళు నోటిఫైడ్ ఏరియా అయింది కాబట్టి మనకు అన్ని ప్రోత్సాహాలు ఇచ్చారు. దీని గురించి తెలుసు కాబట్టి ఈ పంట వేసుకోవడానికి ముందుకు వచ్చాం. ఈ పంటలు పెట్టుబడి ఖర్చు చాలా తక్కువ, ఆదాయం ఎక్కువ అని రైతు సోదరులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని, ఈ పంటను నాటుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. గత 6 నెలల క్రితం ఈ తెనాలి మండలం, చేబ్రోలు మండలం, పొన్నూరు, కొల్లిపర మరియు పెదకాకాని మండలాలని 3F ఆయిల్ పంప్కి కేటాయించడం జరిగింది గవర్నమెంట్. దాంట్లో భాగంగా మనం ఈ ఏరియాలో ఆయిల్ పంప్ ప్లాంటేషన్స్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇవాళ అనమర్లపూడి గ్రామంలో 4 ఎకరాల్లో ప్లాంటేషన్ జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ 17 ఏళ్ల క్రితం ఒక 20 ఎకరాల ప్లాటు ఇక్కడ ఆల్రెడీ దిగుబడి వస్తూ ఉంది. దిగుబడి కూడా మంచి దిగుబడి వస్తుంది. రేటు కూడా మంచి ఈ నెల 20,250 టన్నుకి చెల్లించడం జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని క్రాప్స్ కంటే కమర్షియల్గా చాలా గిట్టుబాటు ఉన్న పంట. ఎందుకంటే దీంట్లో పెట్టుబడి చాలా తక్కువ. ఎకరానికి 20,000తో పెట్టుబడితో అయిపోతుంది.
ప్లస్ ఆబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్, ఎవరైతే ఇక్కడ భూమి ఉంటుంది కానీ ఇక్కడ ఉంటారు, ఏడో పట్టణాల్లో ఉండో లేకపోతే ఎక్కడో ఉండే ఆబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్కి మంచి పంట ఇది. ఏదో వచ్చి ప్రతిరోజు వచ్చి మనం చూసుకొని చేయాల్సిన అవసరంలో మంచి పంట, మంచి కమర్షియల్ క్రాపు. ఒక సంవత్సరం ఒకసారి వేస్తే 30 ఏళ్ళ వరకు, అంటే ఒక తరం వెళ్ళిపోద్ది. ఒకసారి వేస్తే 30 ఏళ్ళ వరకు దిగుబడి ఇస్తూ ఉంటుంది, 4 ఏళ్ళ నుంచి దిగుబడి వస్తుంది. అదేవిధంగా భారతదేశంలో వంట నూనెలు ఆవశ్యకతలో 30% మాత్రమే మన భారతదేశంలో వంట నూనెలు ఏమన్నా కానీ, వేరుశెనగ కానీ, నువ్వులు కానీ, ఏ వంట నూనె పంటలైనా మనకి 100 కేజీలు అవసరమైతే భారతదేశంలో 30 కేజీలు మాత్రమే భారతదేశంలో వస్తుంది పంట. అందుకు మిగతా 70 కేజీలు ఏం చేస్తుంది, భారతదేశం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఆ దిగుమతి సుంకాన్ని తగ్గించుకొని దిగుమతి విదేశీ మార్క ద్రవ్యాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో ఈ ఆయిల్ పామ్ పంటని ఇందులో నేషనల్ మిషన్ ఆన్ ఆయిల్ క్రాప్స్ అండ్ ఆయిల్ పామ్ అనే ఒక ప్రోగ్రాం పెట్టి 2036 దాకా ఈ ప్రోగ్రాం నడిచింది. ఈ ప్రోగ్రాంలో ఏంటంటే గవర్నమెంట్ ఈ పంట వేసే రైతులకి రకరకాల ప్రోత్సాహకాలు ఇస్తుంది. అందులో ఫస్ట్ది ఏంటంటే ప్రతి ఎకరానికి 57 మొక్కలు పడతాయి. ఆ 57 మొక్కలు కూడా గవర్నమెంట్ సబ్సిడీ రూపంలో ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. ఆ సబ్సిడీ ఒక మొక్క ఖరీదు 193 రూపాయలు. అది ఫ్యాక్టరీకి గవర్నమెంట్ ఇచ్చుకుంటుంది, రైతు పెట్టాల్సిన పనిలే. విద్యా హక్కు చట్ట ప్రకారం ప్రతి పాఠశాలలో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత ప్రోత్సహించి పాఠశాలలను అభివృద్ధి పరచడంలోనూ ఉత్తమ ఫలితాలను సాధించడంలోనూ పాఠశాల యాజమాన్య కమిటీ విధులు బాధ్యతలు సభ్యులకు తెలియపరచడమే ముఖ్య ఉద్దేశంగా ఒక్కరోజు ఎస్ఎంసీ సభ్యుల శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని మండల విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ జయంతి బాబులు తెలిపారు. గురువారం కొత్తపేట మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పాఠశాల యాజమాన్య కమిటీ శిక్షణ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గత నెలలో జరిగిన జిల్లా స్థాయి ట్రైనింగ్ ప్రోగ్రాం అనంతరం ఈరోజు మండల స్థాయిలో తెనాలి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఎస్ఎంసీ కమిటీ సభ్యులకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నిర్వహించే ఈ శిక్షణ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య కమిటీ ఏర్పాటు, విధులు, బాధ్యతలు, బాలల హక్కులు పరిరక్షణ, ఎస్ఎంసీ కమిటీ సమావేశాలు నిర్వహణ, విధి విధానాలు, పాఠశాల అభివృద్ధి ప్రణాళిక, ప్రజల భాగస్వామ్యం, సమకాలీన సమస్యలు పరిష్కారం అనే అంశాలపై జిల్లా స్థాయిలో శిక్షణ పొందిన రిసోర్స్ పర్సన్స్ ద్వారా ఈ అంశాల పట్ల అవగాహన కలిగించడం జరుగుతుందని తెలిపారు. మనం ఎప్పుడైతే ఈ ట్రైనింగ్ దగ్గరికి మన ఎస్ఎంసీ చైర్మన్ తీసుకురాగలిగితే ఎస్ఎంసీ చైర్మన్ తీసుకురాకుండా మనం ఉంటే అంత సొరబాటు అనేది లేదు, లేకపోతే వాళ్ళని కన్విన్స్ చేయలేకపోతున్నాము అన్నట్టుగా భావించాలి. అయితే ఇక్కడ ఎందుకు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎలా కన్విన్స్ చేయాలి? ఒకసారి మనం నందివెలుగు హై స్కూల్ చూస్తే ఒక డోనర్ 45 లక్షల రూపాయలు గురుపాల సుధాకర్ గారు 45 లక్షల రూపాయలు నందివెలుగు రెగ్యులర్ పాఠశాలలో ఇద్దరు వాలంటీర్స్ పెట్టారు. అనంతరం ఎంఈఓ జయంతి బాబు మాట్లాడుతూ ఆవాస ప్రాంతంలో బడి వయసు కలిగిన పిల్లలు 100% నమోదుకు అవసరమైన సమాచారం కోసం బాధ్యత తీసుకోవడం పాఠశాల యాజమాన్య కమిటీ ప్రధాన బాధ్యతని, ప్రజలైన ప్రభుత్వమైన కోరుకునేది విద్యార్థుల సంక్షేమమని, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు సహకార భావంతో పనిచేస్తే అభివృద్ధి సాధ్యపడుతుందని, మన ప్రాంతంలోని పాఠశాలలను అభివృద్ధి చేసుకోవడంలో ఎస్ఎంసీ సభ్యుల పాత్ర ముఖ్యమని తెలిపారు. రిసోర్స్ పర్సన్స్గా షేక్ షరీఫ్, జక్కా వీరాంజనేయులు, మాధురీలత, హరివర్ ప్రసాద్, మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసీ కమిటీ సభ్యులు, ఎంఈఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. మనం పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశాల నిర్వహణ, విధి విధానాలు, సమావేశాలు, వాటి ప్రాముఖ్యత, పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశము ఎందుకు జరగాలి, మనకి 2009లో విద్యా హక్కు చట్టం అనేది వచ్చింది. ఆ విద్యా హక్కు చట్టం ప్రకారం పాఠశాల యాజమాన్య కమిటీ అనేది తప్పనిసరిగా ప్రతి పాఠశాలలోనూ ఉండాలి. తెనాలి పుర ప్రజలందరికీ మండల విద్యాశాఖ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఈరోజు స్థానిక రావిసాంబయ్య బాలుర ఉన్నత పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులకు శిక్షణా కార్యక్రమం, ప్రధానోపాధ్యాయులకు, అదేవిధంగా పాఠశాల చైర్మన్కు వాళ్ళ బాధ్యతలు, అదేవిధంగా వాళ్ళ హక్కులు ఏంటి అనే దాని గురించి ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని ఇస్తున్నాము. దీనిలో ప్రధానంగా బాలలకు ఏమేమి హక్కులు ఉంటాయి, పాఠశాలలో అమలు జరుగుతున్నటువంటి కార్యక్రమాలంటే మనబడి మన బాధ్యత, దాన్ని స్కూల్ ఇన్ఫ్రా అంటున్నాము. అదేవిధంగా డ్రాప్అవుట్స్ని పాఠశాలకు తిరిగి ఏ విధంగా తీసుకురావాలి, అసలు డ్రాప్అవుట్స్ అంటే ఎవరు, పాఠశాలలో బాలికలకు ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయడం గురించి, పాఠశాలలో ప్రభుత్వం చేత నియమించబడినటువంటి ఆయాలు వారి పనితీరు, టాయిలెట్స్ నిర్వహణ ఎలా ఉంది అనే దాని గురించి ప్రత్యేకంగా ఈ పేరెంట్స్ కమిటీ వారంలో 2 సార్లు ఫొటోస్ తీసి ప్రభుత్వానికి అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంగలగుదురు గ్రామానికి చెందిన కటకం ఏడుకొండలు ఆధ్వర్యంలో తెనాలి ప్రభుత్వ వైద్యశాలలోని రోగులకు అల్పాహారం పంపిణీ చేశారు. తన తండ్రి కటకం చినవీరయ్య 23వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఏడుకొండలు తెలిపారు. తెనాలి ప్రభుత్వ వైద్యశాల ఎదుట చిన్న టిఫిన్ సెంటర్ నడుపుకునే తాను గత 23 సంవత్సరాలుగా తన తండ్రి జయంతి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. తన తండ్రి ఇచ్చిన స్ఫూర్తితో ఇటువంటి సేవా కార్యక్రమాల ద్వారా పేదలకు తన వంతు సహాయం అందిస్తున్నట్లు ఏడుకొండలు వివరించారు. కార్యక్రమంలో కటకం ఏడుకొండలు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అందరూ ఇలాగ అనుకొని అందరూ ఇలాగ చేయాలి, అమ్మా నాన్న మర్చిపోకూడదు, ఇవాళ ఏదో కోర్టు సంపాదించుకొని ఆయన రాగానే వదిలేయకూడదు అని దీనిలో చేస్తున్నాను. పంపు మా నాన్నగారు చచ్చిపోయినాక 22 సంవత్సరాలు ఆ పంపు వేపించి ఆయన పేరుపోయిన చచ్చిపోయినా 4వ రోజు ఆయన పంపేపించి ఆయన పేరుపోయిన, ఎందుకంటే హాస్పిటల్లో జనం అందరూ పేషెంట్లు తాగుతారు నీళ్ళని అక్కడ పంపేపించాను. అయితే మనకు టైం బాగా మన బండి కూడా తీసేపించారు. నేను బతకలేక పక్కకి వెళ్ళి బతుకుతాను. తర్వాత మనం మళ్ళీ ఇవాళ టిఫిన్ పెడదామని ఇక్కడికి వచ్చి టిఫిన్ పెడతాను. బండి 23 సంవత్సరాల నుంచి ఇక్కడ బతికేవాడిని, నన్ను లేపేశారు ఎక్కడి నుంచి. అయినా చేసేది ఏముంది, ఇప్పుడు నలుగురితో నారాయణ అని మనం పక్కకి వెళ్ళి బతుకుతున్నాను. ఇవాళ తీసుకొచ్చి బండి పెట్టుకున్నాను. ఈ 1 గంట సేపు అని టిఫిన్ పెట్టి వెళ్ళిపోదామని వచ్చి ఇక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడు చిన్న విరామం.